నా పేరు గణేష్ చారి, మీ సైంటిఫిక్ వాస్తు పండిత్. ఈరోజు వాస్తు గురించి చెప్పాలనుకున్నా మీకు. వాస్తు అంటే వసతి మాత్రమే. నీకు అనుకూలంగా ఏ విధంగా కట్టుకున్నా ఇల్లు నీ నీ వసతి ప్రకారం నువ్వు కట్టుకోవాల్సి వస్తుంది. కానీ 100% వాస్తు గట్టి నార్త్ ఈస్ట్ ఏ డోర్ పెడుతున్నాము, ఆగ్నేయంలో కిచెన్ పెడుతున్నాము, నైరుతిలో బెడ్రూమ్ పెడుతున్నాము, వాయువులో చిల్డ్రన్ బెడ్రూమ్ పెడుతున్నాము, పూజ రూమ్ తూర్పులో పెడుతున్నాము, అన్నీ బరాబరి ఉన్నాయి స్వామి. బరాబరి ఉన్నా కానీ ఆ ఇంట్లో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇబ్బందులు రావద్దు కదా 100% వాస్తుకున్నాక. నేను అనేది అది కాదు. నీ ఇంట్లో బలం ఎంత ఉంది, ఆ ఇంట్లో భూమిలో బలం ఎంత ఉంది చూడాలి. అది చూడాలి అంటే అక్కడ బోర్ వాటర్ వేసి ఆ ఇంట్లో స్కాన్ చేయాలి. ఆ బోర్ వాటర్ వేసి ఆ ఇంట్లో స్కాన్ చేస్తే జియోపతిక్ లైన్లు ఏడున్నాయి దొరుకుతాయి. ఆ జియోపతిక్ లైన్లు ఉంటే మానసిక బాధలు, ఒత్తిళ్ళు, టెన్షన్స్, స్ట్రెస్, ఆ ఇంట్లో నిరంతరంగా పడుకోలేకపోవడము, అక్కడ పడుకుంటే ఏదో ఆలోచనలు రావడము, భయం భయం ఇంట్లో భయపడము, అలాంటివి జరుగుతుంటాయి. స్పిరిట్స్ అంటే ఇవాళ రేపు ఆ పిన్నమ్మలకు అవి ఇవి చేసి ఇంట్లోనే వేస్తున్నారు బొక్కలు. ఎవరైనా ఇంట్లో బొక్కలు వేసుకుంటారా? బొక్కలు ఇంట్లో వేసుకోవద్దు. బొక్కలు వేసినాం దాని మీదనే పడుకుంటున్నాం. ఏ టెన్షన్స్ ఉంటాయి చెప్పండి మనుషులకు? అలాంటివి చేయొద్దు. ఇంట్లో పరిశుద్ధమైన వాతావరణం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇంట్లో శుభ్రంగా ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి. ఇది ఇప్పుడు లక్ష్మీదేవికి కదా ఎంత సువాసన వస్తే ఆ లక్ష్మీదేవి నిలుచుంటుందో, ఆ ఇంట్లో కూడా ఒక మనిషి బయట నుంచి రాగానే మంచి అనుభూతి కలగాలి. ఆ ఇంట్లోకి రాగానే అప్పుడు ఆ మనిషి టెన్షన్స్ ద్వారా ఉండడు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ వాస్తు బాగుంది, 100% అన్నీ బాగున్నాయి, కానీ ఇంట్లో బలం లేదు. ఎప్పటికి కొట్లాటలు, శత్రువులు రావడము, ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కొట్లాడుకోవడము, బాధలల్లో భరించలేకపోవడము. అన్ని డబ్బులు ఉన్నా కానీ బాధలు ఎందుకు రావాలి? బాధలు ఉండవద్దు. అలాంటి ఇళ్ళల్లో మనం ఏం చేయాలి, ఇట్లా పిరమిడ్స్ ఉంటాయి. ఆ ఇంట్లో స్కాన్ చేస్తే స్పిరిట్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఈ శాంపిల్ వేసి చూడాలి. డెడ్ బ్లాక్ మ్యాజిక్ ఉందా, ఇంట్లో ఏముంది అనేది చూసి ఇది టోర్మలిన్ పిరమిడ్ అంటారు. టోర్మలిన్ పిరమిడ్ లేకపోతే ఇక లాపిస్ లాజులి ఈ పిరమిడ్ కావాలా, పిరమిడ్ కావాలా, లేకపోతే రెడ్ జాస్పర్ పిరమిడ్ కావాలా, ఈ టైగర్ ఐ పిరమిడ్ పెట్టాలా, ఏ పిరమిడ్ పెట్టాలా, సెలనైటా, అమెజోనైటా, లేకపోతే నీకు ఏ పిరమిడ్ వస్తుందో అక్కడ ఆ పిరమిడ్ దానికి రెమెడీ ఉంటుంది. అది ఆ ఇంట్లో 4 మూలలు 4 దిక్కులు బ్రహ్మస్థానంలో పెట్టుకుంటే ఆ జాగా శుభకరమైన జాగా మారిపోతుంది. ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు ఏ డోర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో, ఇక్కడ డోర్ తీసుకో, అక్కడ పెట్టు, 10 డోర్లు పెట్టు, 9 డోర్లు పెట్టు, 8 డోర్లు పెట్టు, అలాంటి ఇబ్బంది ఉండదు దానిలో. ఆ భూమిలోనే బలం ఉన్నాక నీకు డోర్లతో ఏడా గుర్తుకొస్తుంది. ఒక్కొక్క ఇంట్లో చూసాను స్వామి, ముస్లిమ్స్ ఇళ్ళలో కూడా పోయి చెక్ చేసిన, వాళ్ళు ఈశాన్యంలోనే ట్రాన్స్ఫార్మర్ పెట్టిండు, ఈశాన్యంలోనే పెట్టిండు. ఏమవుతుంది వాళ్ళకి? ఏం కాదు. మనమే అన్ని రకాలుగా పెట్టుకొని మనమే టెన్షన్ పడుతున్నాం. కాకపోతే నువ్వు ఏడు ఏం కాదు. కానీ సూర్యరశ్మి మనకు ఇంట్లో పడేటట్టు మనము తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టుకోవాలి. ఇలాంటి ఉత్తరం నుంచి కుబేర స్థానం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం పెట్టుకోవాలి. మామూలుగా పూర్తిగా నేను వాస్తుకు విరుద్ధం అని చెప్పట్లేదు. నేను చిన్నగా ఆలోచించండి స్వామి, అన్ని విధాలుగా నీకు తెలిసినప్పుడు దాన్ని నువ్వే అట్లే చేసుకున్నా కానీ భూమిలో చెడు ఉందని ఎట్లా నిర్ధారణ చేస్తావు? అన్ని రకాలు పెట్టినాం. తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టుకున్నాం, ఆగ్నేయంలో కిచెన్ పెట్టినాం, అన్ని రకాలు బరాబరి పెట్టినాం. పెట్టినాక మళ్ళీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అది ఆలోచన చేసుకుంటే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎట్లాగూ మనం తిన్నామని చెప్పేసి బొక్కలు అయితే తీసుకొని మెడలేసుకోలేము. అదేవిధంగా ఇది కూడా అంతే. ఏ వస్తువు ఎక్కడుందో నీకు తెలియదు. కొన్ని పలిగిపోయిన వస్తువులు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. అది నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. ఆ మనిషి నెగిటివ్ థాట్స్ రాకూడదు అంటే ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి. ఇండ్లు శుభ్రంగా ఉంటే ప్రతి మనిషి నీకు బాగా నువ్వు ఏ దేవుణ్ణి అయితే మొక్కేటప్పుడు ఆటోమేటిక్ 2 అగరబత్తీలు ముట్టిస్తాం. ఆ స్మెల్కు, ఆ అవగాహనకు నీకు ఒక కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది మంచిగా. అంతేగాని నువ్వు ఇక ఏడ దొరుకుతానే కూర్చుంటా అంటే కూడా ఆ ఇంట్లో చెడు ఉన్నట్టే లెక్క. ఆ మనిషి ఎప్పుడైతే ఆ ఇంట్లో మంచిగా ఉండలేడో, ఏదన్నా టెన్షన్ తోటి ఇదవుతున్నాడో అప్పుడు ఆలోచన చేయాలి, ఈ ఇంట్లో ఏమో ప్రాబ్లం ఉంది. ఇల్లు ప్రాబ్లం, జాగా ప్రాబ్లమే. ఇల్లు ఏముండదు. నేను ప్రతి 100 ఇల్లు చూసినా, నేను ఎంతోమందికి చెప్పిన, కానీ ఇంట్లో ప్రాబ్లం అనేది ఉండదు, జాగా ప్రాబ్లం ఉంటుంది. జాగాలో మనం రెమెడీ చేసుకుంటే
నీకు మంచి జరిగితే మంచే కదా స్వామి. ఏ ఇల్లు అయితే ఏంది, ఇప్పుడు అమ్మ నాయన ఇల్లు కట్టారు, పాత ఇల్లు ఉంది, నా పేరు మీద లేదు, నీ పేరు మీద పెట్టడానికి నువ్వేమన్నా ఎప్పటికి పెట్టుకున్నావు పేరు? ఈ పేరు ప్రస్తుతమైన పేరు, ఇప్పుడు ఇప్పుడు నడిచే పేరు, నీ పేరు ఎవరు పెట్టిరు? అమ్మ నాయన పెట్టిన పేరే. అట్లా మంచి జరగాలంటే పేరు మార్చుకుంటే మంచి జరుగుతుందా? అదంతా ఏది జరగదు. అది కాదు, నీ థాట్ ఆఫ్ అవర్ ఉండాలి. పేరు మార్చుట్లా నేను నేను కేసీఆర్ అని పెట్టుకుంటాను, నేను సీఎం అవుతానా? కామ్ కదా. ఒక శక్తి ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఆ శక్తిని బట్టే నువ్వు ఇది కావాలి. లేకపోతే నీ పూజలు చేస్తే ఇదైతే అదైతే అని చెప్పేసి నేను అన్ని పూజలు చేసిన ఏ పవర్ వస్తలేదు, ఏం చేయాలి? అక్కడనే నువ్వు కూర్చో ఉంది, అగ్గిలో కూర్చుంటున్నావు, కాలదా? అటువంటిది నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారణ చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిజం చెప్తున్నా, అక్కడ నేను కూడా దేవుణ్ణి ఏం కాదు చెప్పడానికి, ఉన్నది ఇది నిరూపిస్తా అని చెప్తున్నాం అంతే తప్ప నేను పూర్తిగా నేను కాన్ఫిడెన్స్ నీకు ఇది చూపి చేయలేము. దేవుడికే ఉంది. నీ గురించి నాకు తెలియాలంటే నేను దేవుణ్ణే కావాలి. లేదు, నేను ఒక ఏ మంత్రకాలు లేడు, ఏ తంత్రకాలు లేడండి, నేను చెప్పేది నిజం. ఎవ్వరు బాధలు వాళ్ళకే ఉన్నాయి. మంత్రకానికి కూడా బాధలు లేవా? వాళ్ళు కూడా బాధలు ఎందుకు పడాలి మంత్రకాడు? అలాంటి ఇబ్బందులు రావద్దు ఎవరికి. నా ఉద్దేశం అదే. సైన్స్ ఆధారంగానే పోదాం. ఏ వ్యక్తి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే, నువ్వు బాగా ఆలోచించండి, గుడిసెలు ఉన్న వ్యక్తి కూడా కలెక్టర్ అవుతారు. ఎందుకంటే అక్కడ జీవపతికి లైన్లు ఉండే, స్పిరిట్స్ ఉన్నాయి, వాళ్ళు ఉండేదే 10 గజాలలో బతుకుతున్నారు. అప్పుడు ఏ లైన్లు లేవనుకో, వాళ్ళ ఎంత ప్రశాంతత ఏర్పడుతుంది, ఆ ఇంట్లోనే ఎనర్జీ పాజిటివ్ ఉన్నది వాళ్ళకు. అప్పుడు కలెక్టర్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు. మనం 1000 గజాలలో ఇల్లు కట్టుకున్నాం, అన్నీ బొక్కలలోనే వండుకుంటున్నాము, అలా స్పిరిట్లోనే ఉంటున్నాము, అగ్గుల మీదనే కూర్చుంటున్నాం కాలయ. అదేవిధంగా వీటిని నిర్మూలించుకోవాలి మనము. ఆ నిర్మూలన జరుపుకుంటే ప్రతి వ్యక్తి నువ్వు అనుకున్నది సాధించగల శక్తి ఆటోమేటిక్ వస్తుంది. ఎవరిని నిందించడానికి కాదు నేను చెప్పేది, అందరూ ఉద్దేశంతో చెప్తున్నా. నా పేరు గణేష్ చారి, నేను రామంతాపూర్లో ఉంటా. నేను పబ్లిక్ స్కూల్ ఎదురుగా గల్లి, చిన్న చెరువు కట్ట మధ్యలో ఉంటా. మీరు ఏ సమస్య అయినా, మీకు ఎలాంటి సమస్య అయినా సరే నా దగ్గర షేర్ చేసుకోండి, నేను చెప్తా. మీకు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దీనివల్ల మీకు మంచే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు. ఈ నెగటివ్ ఎనర్జీ అనేది, బ్లాక్ మ్యాజిక్ అనేది, డెడ్ ఎనర్జీ అనేది, ఇవన్నీ వీటి ద్వారానే మనం తెలుసుకోవడానికి పరిష్కారం దొరుకుతుంది. ఈ కాస్మిక్ ఈ స్కానర్ ద్వారానే నేను అన్ని విధాలుగా టెస్ట్ చేస్తా, మీకు ఆరోగ్యంగా ఉంచుతాను. మీరు 1 డేలోనే మీ పరిష్కారానికి చూపిస్తాను.